వెన్న దొంగ కన్నయ్య. రేపల్లెలో చిన్ని కన్నయ్య అంటే అందరికీ ఇష్టం. కాని కన్నయ్యకు అన్నిటికంటే వెన్న అంటే ప్రాణం. ఎక్కడ వెన్న కనపడినా అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. అమ్మ యశోద కన్నయ్యకు వెన్న దొరకకూడదని మట్టి కుండను ఉట్టిమీద ఎంతో ఎత్తులో కట్టింది. ఇక చూడు కన్నయ్య, వెన్న ఎలా దొరుకుతుందో అని నవ్వుకుంది. కాని కన్నయ్య అంత తేలికగా వదులుతాడా? వెంటనే తన అన్న బలరాముడిని పిలిచాడు. ఇద్దరూ కలిసి మెల్లగా గదిలోకి వెళ్లి ఒక రహస్య ఉపాయం ఆలోచించారు. బలరాముడు తన స్నేహితుడు సుబాలుడి భుజాలమీద నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ కదలకుండా ఒక నిచ్చెనలా తయారయ్యారు. కన్నయ్య నెమ్మదిగా వాళ్లమీదుగా పైకి పాకాడు. కన్నయ్య నెమ్మదిగా బలరాముడి భుజాలమీద నుండి ఉట్టి దగ్గరకు చేరుకున్నాడు. కుండలో చేయిపెట్టి ముద్దముద్దగా వెన్న తీసి తినడం మొదలుపెట్టాడు. ఈ వెన్న ఎంత రుచిగా ఉందో అని కన్నయ్య మురిసిపోయాడు. వెన్నంతా తన ముఖానికి చేతులకు పూసుకుంటూ పండుగ చేసుకున్నాడు. కిటికీ దగ్గర కూర్చుని ఉన్న ఒక కోతిని చూసి కన్నయ్య దానికి కూడా కొంచెం వెన్న పెట్టాడు. ఆ కోతి కిచకిచలాడుతూ ఎంతో సంతోషంగా వెన్నను ఆస్వాదించింది. అప్పుడే అమ్మ యశోద వంటగదిలోకి వచ్చింది. ఉట్టిమీద ఉన్న ఖాళీ కుండను చూసి, అయ్యో, నా వెన్న అంతా ఏమైపోయింది అని ఆశ్చర్యపోయింది. కన్నయ్య భయపడి ఒక పెద్ద స్తంభం వెనుక దాక్కున్నాడు. కాని ఆయన మూతికి ఉన్న వెన్న మరకలు చూసి అమ్మకు వెంటనే దొరికిపోయాడు. యశోదమ్మ కోపం నటించినా కన్నయ్య అమాయకపు ముఖం చూసి నవ్వేసింది. తన బుజ్జి కన్నయ్యను దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంది.